అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సత్తా ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యం. కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి స్థానికంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వంటి సత్తా నాయకులతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా 27వ వార్డు శివపురంలో చేపట్టిన పలు రోడ్డు, డ్రైనేజీ పనులకు బుధవారం ఆయనతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 27వ వార్డులో ఇప్పటి వరకు 45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ వార్డులో మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులున్నారు. మేమంతా కష్ట సమయంలో ఉన్నప్పుడు వీరంతా మాకు అండగా నిలిచారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు వెడల్పు పేరుతో మున్సిపల్ నిధులు వ్యయం చేసి దుబారా చేశారన్నారు. అదే సమయంలో శివపురం సమీపంలో ఉన్న కల్వర్టు దెబ్బతింటే తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కల్వర్ట్ స్థానంలోనే కొత్త నిర్మాణానికి 50 లక్షల నిధులు కేటాయించారని, ఆ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. అదేవిధంగా వార్డులో ఉంటే తలుపుల ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని సైతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ओम तत्संयो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे स्वस्तस्तनः तत्कर्मानुषेभ्यः उत्पन्निकातुभेयं सन्नोऽस्तु विपदे सञ्चक्रे ओम शान्ति शान्तिः सहना भवतु सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनाधीतमस्तु मा विद्विषावहै ओम शान्ति। ముఖ్యంగా నేను అయ్యన్నపాలెం మాకు సొంతూరు, తాతీ పేరు ఉన్న ఊరిది. ఆ ఊరికి మున్సిపాలిటీలోని అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇది కూడా ఊరిని కూడా మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇనాగ్రేషన్ వర్క్స్ కోసం ఇక్కడికి వస్తే సుమారుగా ఈ ఒక్క దానికి ఈ వాటిలో ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు మొన్నటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు, ఎక్కడ ఓట్లు అడగడానికి కూడా మేము రావట్లేదు. ఒకటే ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు మీ అందరికీ కూడా ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఏంటంటే నర్సీపట్నం టౌన్లో మీ అందరం పుట్టినోళ్ళు. నేను రాజేశ్వరమ్మ హాస్పిటల్లో పుట్టాను, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం, అమ్మగారు కూడా ఇక్కడే ప్రాంతంలో. కాబట్టి ఈసారి అయ్యన్న పాత్రుడు గారు నాకు ఓట్లేయమని అడిగిన వెంటనే అందరూ అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తర్వాత మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బల్ల గుద్ది ఈరోజు నర్సీపట్నానికి 8 నెలల్లో 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే సుమారుగా నెలకి 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు.
ఈరోజు ప్రతిరోజు కూడా నేను నర్సీపట్నంకి ఏం తేవాలనే ఆకాంక్షతో నేను పనిచేస్తున్నారు. ట్యాంక్ బండికి ఒక 4.5 కోట్లు తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. ఇవన్నీ ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే, జనాలకి మనం ఆన్సరబుల్ ఉండాలి. ఆన్సరబుల్ ఉంటేనే మనకి ఏదన్నా కూడా సాధించగలం అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు. అకౌంటబిలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఊరికి వచ్చాక ఈరోజు మళ్ళీ ఒక కొత్త సమస్య నాకు తెలిసింది. ఒకటి, ఇరిగేషన్ కాలువలో అనేది ప్రాబ్లం అవుతుందని తెలిసారు. అది కూడా సాల్వ్ చేయబోతాం ఫ్యూచర్లో. రెండోది ఏంటంటే, ఫ్లోరైడ్ సమస్యతోటి ఉన్నారు అని ఇక్కడ ఉన్న మహిళలందరూ చెప్తున్నారు. నేను రానున్న రోజుల్లో ఇక్కడ ఒక RO ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చెప్పి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. నేను ఇది మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా ఊర్లో నేను ఇస్తుంటేంటంటే, ఎవరికన్నా కానీ చిన్న పళ్ళు మీద జారులు వచ్చినా కానీ, లేకపోతే వాళ్ళకి ఎముకలు త్వరగా అరిగిపోతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే ఆ వాటర్ టెస్టింగ్ చేయించాలి. అలాంటివి ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి మీరు వెంటనే కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు లేకపోతే మీ లీడర్లకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మీ భవిష్యత్తును కాపాడుకోవాలి కాబట్టి నీళ్లు చాలా ముఖ్యం. కాబట్టి అయ్యన్న పాత్ర గారు ఎట్టి బస్సులో కూడా అది కూడా సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మూడోది ఏంటంటే, అయ్యన్న పాలానికి ఇక్కడ శ్మశానం మళ్ళీ పంచాయతీ దగ్గరగా గుండుపాల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా డెవలప్ చేయాలని చెప్పి అడిగారు. దానికి అయ్యన్న పాత్ర గారు ఇమీడియట్గా ఓ 10 లక్షల రూపాయలు దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి పెడుతున్నారు. దాంతోపాటు అక్కడ షెడ్స్ కానీ ఏమైనా అవసరమైతే దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడే చెల్లిని కలిస్తే ఆమెకు కూడా ఈ వాటర్ ప్రాబ్లం వల్ల కొన్ని సర్జరీస్ అయ్యని తెలిసింది. నాకు అది వింటేనే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన ఏరియాలో చాలా అరుదుగా వింటుంటాం ఇవి, కానీ ఈ మధ్యన చూస్తుంటే కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది అంటే, మేము ఎలాగైనా ఈ RO ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు టెస్టింగ్ కూడా చేయించుకోవడంతో పాటు రేపు RWS స్కీమ్లోని పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ గారు కాబట్టి ఆయన్ని కూడా అడిగి ఎక్కడైనా సోర్స్ చూసుకొని ఈ గ్రామాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని పైప్ లైన్ వేసి మంచి వాటర్ తీసుకొచ్చే విధంగా ఈ 5 సంవత్సరాల్లోనే చేయడం జరుగుతుంది. నేను ఏంటంటే మనకు చెప్తున్నానంటే, మళ్ళీ మనం ఆరోగ్యం ముఖ్యం, నీరు ముఖ్యం, బేసిక్ థింగ్, రోడ్స్ ముఖ్యం, కాలువలు ముఖ్యం, ఊర్లో ఉన్న సమస్యలు ముఖ్యం. దాని తర్వాతే ఇంక మిగతా భూమి సమస్యలు కానీ ఎన్నో వస్తాయి. కాబట్టి ముందు మీ జీవన ఏదైతే ఉందో, లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఇంకొకటి లాస్ట్ అండి, ఈ మధ్య నాకు కుర్రోళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయాను అని చెప్తున్నారు. దానికి ఏంటంటే జాబ్స్ కోసం అని చెప్పి చాలామంది గవర్నమెంట్ జాబులు కానీ ఇదని చెప్పి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది అంటే, మీ కష్టం మీద మీరు నిలబడడం తప్ప ఎవడు కూడా గవర్నమెంట్ జాబ్లు వేయించలేరు. కాబట్టి మీరు ఎవరికి అలా డబ్బులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోవద్దు. ఎవరు కూడా ఈ పనులు చేయలేరు. కాబట్టి నేను యువతకు కూడా నేను కాల్ ఇస్తున్నాను. ఏమైనా ఉంటే మీ కష్టం మీద నిలబడండి. పేరెంట్స్ డబ్బులు నాశనం చేసేలా గవర్నమెంట్ జాబులు కానీ మాత్రం కట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, లాస్ట్ 5 yearsలో ఎన్నో కేసులు ఇలాంటివి జరిగే, చాలా మంది డబ్బులు దొబ్బారు, వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. కానీ ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే, ఎట్టి బస్సులో గవర్నమెంట్ జాబ్లు వేయిస్తానని ఎవడన్నా చెప్పి డబ్బు మాత్రం తీసుకుంటే అది మోసం అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంటనే మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ తాతల కాలం నుంచి మాకు బాగా వెన్నుదన్నుగా ఉండి వెన్నుముక్కలను నిలబడిన కుటుంబాలు ఇవన్నీ, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.